వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. తెలంగాణలో బీజేపీ దూకుడు పెంచింది. లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తోంది. అయితే ముస్లిం రిజర్వేషన్లను ప్రచారాస్త్రంగా కమలనాథులు మార్చుకోవడం సంచలనంగా మారింది. ఇంతకు బీజేపీ వ్యూహం ఏంటి? తెలంగాణలో కనీసం 12 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. బీజేపీ అగ్రనేత అమిత్ షా సిద్దిపేటలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతుగా నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో ముస్లిం రిజర్వేషన్లను కాంగ్రెస్, బీఆర్ఎస్ తీసుకొచ్చాయని, వాటిని రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లను తీసుకొస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. మజ్లీస్కు భయపడే బీఆర్ఎస్, కాంగ్రెస్ తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించట్లేదని అమిత్ షా మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వస్తే సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. మరోసారి మోదీ ప్రధాని అయితే తెలంగాణను అవినీతి పరుల నుంచి విముక్తి కల్పిస్తామన్నారు. ముస్లిం రిజర్వేషన్లను ఎత్తేసి ఎస్సీ, ఎస్టీలకు పెంచుతామని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగానికి విరుద్ధమన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో చూసి దేశ ప్రజలు అభద్రతా భావంతో ఉన్నారన్నారు. దేశ సంపద ముస్లింలదే అని మన్మోహన్ సింగ్ మాట్లాడటం విడ్డూరమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి 6 గ్యారంటీల గురించి మాట్లాడకుండా తేదీలను మారుస్తూ కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాలను బీజేపీ గెలుచుకుంది. తాము అనుకున్న స్థాయిలో స్థానాలు దక్కకపోయినా గతంతో పోలిస్తే బీజేపీ గ్రాఫ్ మెరుగుపడింది. ఇప్పుడు దేశంలో 400కు పైగా ఎంపీ స్థానాల్లో బీజేపీ గెలవాలన్న లక్ష్యంతో దూకుడు కనబరుస్తోంది. ఇదే క్రమంలో తెలంగాణలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కనీసం డజను సీట్లు గెలవడాన్ని టార్గెట్ గా పెట్టుకుంది. గతంలో కమలనాథులు తెలంగాణలో 4 ఎంపీ స్థానాలను గెలవగా ఈసారి 3 రెట్లు అధికంగా సీట్ల కైవసానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. అటు ఎన్నికల ప్రచారంలో అధికార కాంగ్రెస్ బీజేపీనే ఎక్కువగా టార్గెట్ చేస్తోంది. ప్రధాని మోదీ, బీజేపీలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ డబుల్ ఇంజన్ అంటే అంబానీ, అదానీయే అన్నారు. ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోదీ సర్కారు మోసం చేసిందన్నారు. అగ్గిపెట్టే అగరుబత్తి మీద కాకుండా మోదీ ప్రభుత్వం జీఎస్టీ విధించిందని విమర్శించారు. 10 ఏళ్లలో మోదీ చేసిన అప్పు 113 లక్షల కోట్లని మండిపడ్డారు. గాంధీభవన్లో బీజేపీపై కాంగ్రెస్ ఛార్జిషీటు విడుదల చేసింది. నయవంచన పేరుతో ఛార్జిషీట్ను రేవంత్ రెడ్డి విడుదల చేశారు. 10 ఏళ్లలో బీజేపీ మోసం, 100 ఏళ్ల విధ్వంసం అనేది ట్రాగ్ లైన్ లో దీన్ని విడుదల చేశారు. అయితే తమపై ఛార్జిషీటు వేసే స్థాయి రేవంత్ రెడ్డికి లేదని బీజేపీ ఎంపీ అరవింద్ విమర్శించారు. రేవంత్ రెడ్డికి నోటుకు ఓటు భయం పట్టుకుందని విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రసంగాల్లో ఆ ఫ్రస్ట్రేషన్ కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. ఇది పనికి మాలిన ఛార్జిషీట్ అంటూ వ్యాఖ్యానించారు. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ పోటాపోటీగా విమర్శలు చేసుకుంటుండటంతో తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది.